చూడండి, చక్కని ఉండ్రాళ్ళు రెడీ. పాలు కూడా మంచిగా వేడయ్యాయి. ఈ వేడి పాలలో ఈ ఉండ్రాళ్ళను వేసుకోవాలి. ముందే చక్కెర వేసాము కాబట్టి ఉండ్రాళ్ళు మనం దేవుడిని అన్ని రెడీ చేసుకునేసరికి ఉండ్రాళ్ళు చల్లారుతవి. ఇలా పాలల్లో మసల పెట్టుకోవాలి. మసల పెట్టుకొని ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నామంటే చక్కని ఉండ్రాళ్ళు రెడీ అయ్యాయి. బొజ్జగనపయ్యకు చక్కని ఉండ్రాళ్ళు రెడీ అయినాయి. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆర్పేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు మసలనివ్వాలి అంతే. ఎక్కువసేపు మసిలినా కూడా ఉండలు గట్టిగా అయిపోతాయి. ఇవి ఉండ్రాళ్ళు. కుడుములు అంటారు. కుడుములు వేరే, ఉండ్రాళ్ళు వేరే. ఇవి గుండ్రని బొజ్జగనపయ్య గుండ్రని ఉండ్రాళ్ళు. చూడండి, ఉండ్రాళ్ళు అయిపోయినాయి. ఇవి చల్లారిపోతాయి. తీసి పక్కన పెట్టుకోవాలి మనం. చూడండి, బొజ్జగనపై చక్కని ఉండ్రాళ్ళు రెడీ అయినాయి. ఉండ్రాళ్ళు ఈ నవరాత్రుల్లో చేసి చూడండి. మా ఉండ్రాళ్ళు నచ్చితే, వినాయకుడి ఉండ్రాళ్ళు నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.